బాలకృష్ణ గురుస్వామి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ భారతదేశాన్ని రోగరహిత దేశంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ గవ్య సిద్ధాచార్య శ్రీ నరేంద్ర వర్మ గురుజీ గారు పంచగవ్య విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో 13వ పంచగవ్య జాతీయ సదస్సు భారతీయ ఆడిటోరియంలో నవంబర్ 14, 15, 16 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు పంచగవ్య వైద్యులందరూ కూడా వారితో పాటు సైంటిస్టులు ఎవరైతే ఈ గోమూత్రం ఆవు పేడ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వీటితో పాటు గోశాల నిర్వాహకులు గోభక్తులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చాలా మంది స్వామీజీలు వస్తారు. జగద్గురు పిప్పలవాడాచార్య శ్రీ బలరాం దేవాచార్య మహారాజ్ గారు వస్తున్నారు. అదేవిధంగా పేషావర్ స్వామీజీ వస్తున్నారు. పెనుగొండ పీఠాధిపతి సరస్వతి ప్రజ్ఞానంద స్వామీజీ గారు వస్తున్నారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి గోసేవ ప్రముఖులు మరియు ఎవరైతే ఈ పంచగవ్య పైన రీసెర్చ్ చేస్తున్నారో వారందరూ రావడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ గారు, ఎక్స్ బోర్డు మెంబర్ రాములు గారు, వీరితో పాటు ఇంకా చాలా మంది ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి గో సంరక్షణ. కాబట్టి ఈ గోవు ద్వారా ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి పంచగవ్య విద్యాపీఠం నుంచి నిరంజన్ మోహన్ గురుజీ గారు కృషి చేస్తున్నారు. ఈ 3 రోజుల సదస్సులో వేలాది మంది రాగారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవును కాపాడాడు. అలాంటి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ద్వారా యావత్ ప్రపంచానికి గో మహత్యాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 13వ పంచగవ్య సదస్సును గురుజీ గారు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఈ ద్వారా తప్పకుండా గోవును బతికించాలని, అదేవిధంగా ఈరోజు ఈ ఆవు లేకపోతే ఈ మట్టిని సారవంతం చేయాలంటే ఆవు మూత్రం, ఆవు పేడ. ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలంటే ఆవు మూత్రం, మన దేశీవాళి ఆవు ఏదైతే గోపురము గంగలో ఉంటుందో ఈ దేశీవాళి ఆవులు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశంలో కూడా ఈ గో సంతతిని కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి స్థానికులతో పాటు యావత్ దేశ ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. మీ ద్వారా అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై గోమాత, భారత్ మాతా కీ జై.